అందరికీ నమస్కారం అండి. నేను మీ జర్నలిస్ట్ నవత. ఆర్ సంస్కృతి ప్రేక్షకులకు వసంత పంచమి శుభాకాంక్షలు. సకల విద్యలకు అధిదేవత, జ్ఞానరూపిణి, మనందరి చేత కొలవబడే దైవరూపిణి సరస్వతి మాత. హంసవాహనగా, వాగీశ్వరిగా, బుద్ధిధాత్రిగా, భువనేశ్వరిగా వేరువేరు నామాలతో పూజించబడే సరస్వతి మనలోని తేజోరూపమే. సరస్వతి పూజతోనే అక్షరాభ్యాసం జరుగుతుంది. వాణి ఆరాధనతోనే సకలమైన రచనలు వెలుగులోకొస్తాయి. వాక్కులకు అధిదేవత సరస్వతి. వాజ్మయమంతా సరస్వతి స్వరూపమే. అనేక రకాల పేర్లతో కనిపించే సరస్వతీదేవి రూపాన్ని ఒకసారి గమనించిన, కథలను తెలుసుకున్న మనకు ఈ రూపం వెనుక ఉన్న విజ్ఞానం అర్థమవుతుంది. సరస్వతీదేవి రూపాన్ని గమనిస్తే ఒక ప్రత్యేకత, వైజ్ఞానికత మనకు కనిపిస్తుంటుంది. ఈ స్వరూపానికి తెలుపు వస్త్రాలు మాత్రమే కట్టుబడి ఉంటాయి. చేతిలో వీణ, పుస్తకం, అక్షమాల ధరించి ఉంటుంది. హంస వాహనగా సుప్రసిద్ధమైన దేవత సరస్వతి. సూర్యకాంతి భూమిని చేరుతుంది. ఆకాశంలోని సూర్యుడు మనకు ఉదయకాలంలో ఎరుపు, నారింజ, పసుపు వర్ణాలలో కనిపించినా భూమిపైకి మాత్రం తెలుపు వర్ణమే చేరుతుంది. దీనినే మనం వెలుగు అంటున్నాం. సూర్యుడు వెలుగు, వేడిమి రెండూ మనకు అందిస్తూ ఈ రెండిటి ద్వారా అనంతమైన శక్తులను ప్రవహింపజేస్తున్నారు. ఒక వస్తువు యొక్క జ్ఞానం మనకు తెలియాలంటే ఆ వస్తువు మీద వెలుగు ప్రసరించాలి. చీకటిలో ఉన్నప్పుడు ఆ వస్తు దర్శనం మనకు కాదు, వస్తువు లేదా విషయం మనకు అర్థం కావడానికి ఆ వస్తువుపై కాంతి ప్రసారం తప్పనిసరి. ప్రసరించబడిన వెలుగు వల్ల ఆ వస్తు జ్ఞానం మనకు కలుగుతుంది. అదేవిధంగా ప్రకృతిని అధ్యయనం చేస్తున్నప్పుడు దానిని గురించిన విశేషాలను గురువు ద్వారానో పెద్దల ద్వారానో తెలుసుకున్నప్పుడు అదే విషయ జ్ఞానం అవుతుంది. అంటే వెలుగు వల్ల వస్తువు, విషయ జ్ఞానం మనకు కలుగుతుంది. అది సూర్యకాంతి వల్ల సాధ్యమవుతుంది. జ్ఞానం కావాలనుకున్న వారు కాంతిని ఆశ్రయించక తప్పదు. అది పగలైనా రాత్రైనా. తెలుపు రంగు అన్నిటినీ విపులంగా తెలుపుతుంది. అందుకే శ్వేతవస్త్రధారిణిగా సరస్వతిని చూపించటం సాంప్రదాయం. సూర్యకాంతిని అంతా ఒకే చోట ఊహించినప్పుడు సాధ్యం కాకుంటే ఒకసారి సరస్వతిని స్మరిస్తే చాలు, కాంతి స్వరూపం అర్థమవుతుంది. దాని ప్రభావమైన జ్ఞాన స్వరూపము తెలుస్తుంది. మనకు జ్ఞానం కలుగుతుంది. సరతి అంటే కదలేది, మనలో చైతన్యాన్ని కలిగించేది, మనని కదిలించేదే సరస్వతీమాత. జ్ఞానమే మన కదలికలకు కారణం. జ్ఞానం లేని మూడులు జడులే కదా, వారికి ఉండేది జాడ్యమే కదా. సరస్వతి చేతిలోని వీణ లోకంలోని సంగీతాది విద్యలకు మాత్రమే కాకుండా ఈ భూమి యొక్క కదలికల వల్ల కలిగే శబ్దానికి, సృష్టిలోని ఆకాశ తత్వానికి అనుబంధమైన శబ్ద గుణాకానికి కూడా సంకేతంగా ఉంటుంది. అందుకే సంగీతాది కళాత్మక విద్యలకు మూల రూపం సరస్వతి. అదేవిధంగా పుస్తకం అన్ని రకాలైన లౌకిక విద్యలకు సంకేతంగా కనిపిస్తుంది. ఈ లౌకిక విద్యలలో కళలు, సామాజిక, వ్యాపార, ప్రాకృతిక శాస్త్రాలన్నీ వస్తాయి. అసలు విద్య అంటేనే జ్ఞానం. మరో చేతిలోని అక్షమాల ఆధ్యాత్మిక విద్యలకు సంకేతం. వ్యక్తమైన రూపంలో మనిషి లోకాన్ని పరిశీలించి తమ బాహ్యమైన కదలికలకు మూలాన్ని అన్వేషిస్తారు. తనలోని చైతన్యమే తనను నడిపిస్తుందనే జ్ఞానాన్ని అందించేది కూడా సరస్వతి స్వరూపమే. ఆ చైతన్యం వైపు దృష్టి కేంద్రీకరించాలంటే బాహ్యమైన కనిపించే అంశాలపై ఆసక్తిగా క్రమంగా తగ్గించుకొని అంతర్ముఖులు కావాలి. దానికి దీక్ష, తపస్సు కావాలి. ఆ భావాన్ని మనకు తెలియజేసేది అమ్మవారి చేతిలోని అక్షమాల. హంస కూడా మనకు మంచి చెడుల మధ్యలో విచక్షణను తెలియజేస్తుంది. జ్ఞానానికి ప్రతీక, ప్రాణానికి ప్రతీక. పరమహంస అనే పేర్లు కలిగిన పెద్దలు మనకు తెలిసిన వారే కదా. ఆ విధంగా సూర్యకాంతి ప్రభావ స్వరూపుగా భారతీయుల నిత్య ఆరాధనలు అందుకుంటున్న అమ్మ సరస్వతి. కోరుకుంటున్న కోరికలన్నీ జ్ఞానం వల్లనే తీరుతాయి కనుక సరస్వతిని కామరూపినిగా గుర్తించారు. మనలో అంతర్గత జ్ఞానమే ఈ కాంతి స్వరూపం. కాబట్టి మనలోని బుద్ధిని ఎప్పటికప్పుడు ప్రచోదనం చేస్తూ మనను రక్షించే సరస్వతి ప్రార్థన వల్ల మనలోని జడత్వం తగ్గి మనము సరస్వతి స్వరూపులమై అవుతాము. జ్ఞానసిద్ధితో లోకానికి, ప్రకృతికి, మనకు వినియోగపడతాం. సామం పాతు సరస్వతి భగవతి నిశేష జాడ్యాపహ. మరొకసారి ఆర్ సంస్కృతి ప్రేక్షకులందరికీ వసంత పంచమి శుభాకాంక్షలు. జై హింద్, జై భారత్, జై శ్రీరామ్.